అండి అందరికీ నమస్కారం. ఇంటికి పగుళ్ళు వచ్చినప్పుడు ఆ ఇంట్లోని సభ్యులకి ఎటువంటి ప్రమాదాలు కలుగుతాయి? ఏ గోడ పగిలితే ఏ గోడకైతే నెర్లు వస్తాయో ఏ దిక్కున ఉన్న గోడకి నెర్లు వస్తే మనకి ఎటువంటి సంకేతాలను తెలియజేస్తాయి? ఆ ఇంట్లోని యజమానికి, కుటుంబ సభ్యులకు, పిల్లలకు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహద్వారంపై గోడ పగిలిన ఆ ఇంటి యజమానికి నష్టం కలుగును. ఉత్తర సింహద్వారం కలిగిన ఇంటికి సింహద్వారంపై గోడ పగిలిన గృహ యజమానికి మనస్సు స్థిమితంగా ఉండదు. తూర్పు సింహద్వారంపై గోడ పగిలిన ఎడల యజమాని పిచ్చివాడగును. పశ్చిమ సింహద్వారంపై గోడ పగిలిన ఎడల ఇంటి యజమాని జీవితమునకు అపాయము కలుగును. దక్షిణ సింహద్వారంపై గోడ పగిలిన ఎడల మారకము తెలియజేయును. ఉత్తర సింహద్వారం కలిగిన ఇంటికి ఈశాన్య మూల గోడ పగిలిన ఎడల విజ్ఞానహీనులైన పిల్లలు పుడతారు. ఆగ్నేయ గోడ పగిలిన ఎడల పుట్టిన సంతానములో మూడవ సంతానమునకు నష్టం కలుగును, లేదా అంగవైకల్యం కలుగును, లేదా యజమాని ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. వాయువ్య గోడ పగిలిన ఎడల రెండవ సంతానమునకు విజ్ఞాన శూన్యత కలుగును, లేదా కుటుంబంలో నుంచి విడిపోవును, కుటుంబంనకు విరోధి అగును. ఆ ఊరిలో కూడా అందరికీ విరోధి అవుతారు. మండువా ఇంటికి దక్షిణ గోడ పగిలినప్పుడు తప్పకుండా ఆ ఇంటిలో ఒకరికి అంగవైకల్యం కలుగును. పడమర గోడ పగిలిన ఆ ఇంటి స్త్రీ సంతానానికి అంగవైకల్యం గాని, రోగాల బారిన పడటం గాని సంభవించును. ఉత్తర గోడ పగిలిన సిరి సంపదలు తొలగిపోవును. తూర్పు గోడ పగిలిన విజ్ఞాన శూన్యులగుదురు. కిటికీలకు, బీరువాలకు పైన గోడలు పగిలిన ఎడల దృష్టి దోషము కలుగును. క్రింది గర్భము పగిలిన గర్భస్రావము మొదలగు గర్భదోషములు కలుగును. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.